గాడ్ కెన్ బి ట్రస్టెడ్. మీ జీవితంలో మనల్ని విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు అమ్మయ్య వీళ్ళుంటే చాలు అనుకున్నావే, వాళ్ళు రేపు నీతో ఉండరు. యూనో ఏం చేస్తావు అప్పుడు? మోసపోయానని ఏడిస్తే కుదురుతుందా? దగా చేశారు వీళ్ళు, వాళ్ళని నమ్మానండి నేను అంటానికి లేదు. ఎందుకో తెలుసా? ఏ మనుషుడు నమ్మతైన వాడు కాదు, బట్ గాడ్ కెన్. దేవుని దగ్గర నీకు ఈ గోలంత ఉండదు. ఎవరైనా అనగలరా, ప్రభువా నువ్వు నన్ను మోసం చేశావు? ఎప్పుడైనా కంప్లైంట్ ఉందా? ఎందుకైనా మోసం చేయడు కాబట్టి. నన్ను మర్చిపోయావా ప్రభువా అని అనగలవా? ఎందుకంటే ఆయన మర్చిపోడు కాబట్టి. అందుకే ఆయన నమ్మతైన వాడు. జీవితంలో ఎర్ర సముద్రము నీ ముందు వచ్చి నిలబడ్డప్పుడు, వెనక ఫరో సేనలు తరుముతున్నప్పుడు, దారి తెలియని పరిస్థితుల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీల్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే దేవుడు ఎవరో వాళ్ళకి చెప్పడానికి. వినండి, ఇప్పుడు ఇటు వెళ్తే ఎర్ర సముద్రం కదా, ఇంకొక రూట్ ఉంది. వాళ్ళని కానాన్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు, జాగ్రత్త వినాలి, వారిని ఎర్ర సముద్రము గుండా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వేరే రూట్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఎర్ర సముద్రమును దాటించకుండా వేరే మార్గంలో తీసుకెళ్ళచ్చు. కానీ దేవుడు అలా తీసుకెళ్ళాల. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రము గుండా, వినండి, ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వచ్చి నిలబడ్డారు కదా, ఏ ఇశ్రాయేలీడికైనా తెలుసా మేము ఎర్ర సముద్రం గుండా వెళ్తామని? ఎంత చెప్పండి, తెలీదు. ఇంకొక విషయం తెలియాలి మీకు ఇక్కడ. వాళ్ళని ఎర్ర సముద్రము గుండా తీసుకెళ్లాలని ఎవరి ఆలోచన? దట్స్ ఆల్, దేవుని ఆలోచన. ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి, ఎర్ర సముద్రంలో దేవుడు వాళ్ళకి ఏం వేశాడు? ఎర్ర సముద్రమును చీల్చాను, వారికి దారి అని ఉంది. వినండి, ఎర్ర సముద్రములో దారిని ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇశ్రాయేలీల కోసం ముందుగానే సముద్రంలో ఏం వేశాడు వాళ్ళ కోసం? దట్స్ ఆల్, అంతే. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ బుర్రకేమీ తెలియదు మనకి, మనం మట్టి బుర్రలు అంటామే, అయ్యి మనవి. దేవుడు అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పని చేస్తాడు ఆయన. వింటున్నారా? పని చేయు దేవుడు ఆయన. జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడు, పని చేయు దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు తెలుసా? మనం అనుకోలేదు, కానీ దేవుడు సిద్ధం చేస్తాడు మనకి. నీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, ద వెరీ ఫస్ట్ టైం ఐ వాజ్ పోస్టెడ్ టు చీరాల పోస్టింగ్ వచ్చింది నాకు. జస్ట్ మేబీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత బాగా పనిచేసాం చీరాల్లో. మంచి పేరు వచ్చేసింది. ఎంత మంచి పేరు వచ్చిందో పేపర్లు వేశారు. ఇప్పటికి చాలా మీరు చదివి ఉంటారు, పేదల డాక్టర్ నోవా అని. అప్పుడేమైంది, ఇక్కడ ఏఎంజీ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇప్పుడు హాస్పిటల్ ఉందే అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద స్ట్రీట్ చిల్డ్రన్కి హోమ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎందుకు హోమ్ స్టార్ట్ చేశారంటే వాళ్ళు రైలు ప్రయాణాలు తిరుగుతూ ధూమపానం మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. వాళ్ళ కోసం షెల్టర్ అని ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న పిల్లల్ని చాలామందిని పట్టుకొచ్చి అందులో పెట్టేవాళ్ళు అనమాట. దాన్ని ఓపెన్ చేయాలి, ఎవరిని పిలవాలి అని వాళ్ళు డిస్కషన్లో నన్ను పిలవాలని నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో చీరాల డిఎస్పీని నన్ను గెస్టులుగా పిలిచారు. వినండి, గెస్టులుగా పిలిచినప్పుడు ఆ బిల్డింగ్ ఓపెన్ చేసేటప్పుడు నేను మనసులో అనుకున్నా, ఈ బిల్డింగ్ బాగుందని. చూసారా, ఒక్క మాట నేను అనుకున్నా, కానీ నేను అడగలేదు దేవుణ్ణి. ఒక్క మాట నేను అనుకున్నా, బిల్డింగ్ బాగుంది అనుకున్నా, అంతే. నేను ఏ రోజైతే బాగుంది అనుకున్నానో దేవుడు ఆ రోజు దాన్ని సిద్ధం చేశాడు. విచిత్రం ఏంటి తెలుసా? మొన్న హాస్పిటల్ ఓపెన్ అయింది, సరిగ్గా 15 సంవత్సరాల క్రితమే ఓపెన్ చేశాను నేను. వాళ్ళేమో పిల్లల కోసం సిద్ధం చేశారు. ఈ బిల్డింగ్ బాగుంది అని నేను స్పీచ్ ఇచ్చాను. ఆ పిల్లల కోసం కూర్చోబెట్టి, మీరు చదువుకోండి, ఇక్కడ బయటికి వెళ్ళొద్దు,
మీకోసం చాలామంది దేవుని పిల్లలు కష్టపడి దీన్ని ఏర్పాటు చేశారని పిల్లలకి స్పీచ్ ఇచ్చాను. దాన్ని ప్రేయర్ చేసి ఓపెన్ చేసేటప్పుడు నేను అన్నాను, బిల్డింగ్ బాగుందని మనసులో అనుకున్నాను, ప్రభువా ఈ బిల్డింగ్ ఎప్పుడు నీ కొరకు అంతకంతకు వాడబడాలి అని ప్రార్థన చేశా 15 ఏళ్ల క్రితం. కానీ అది హోమ్ క్లోజ్ అయింది. తిరిగి దేనికోసమైతే ఓపెన్ చేసి 15 ఏళ్ల క్రితం ప్రార్థన చేశామో దానిలో ఇప్పుడు ఏం పెట్టాం మనం? గాడ్ ప్రిపేర్డ్ ద వే. గాడ్ కెన్ బి ట్రస్టెడ్. మనం అనుకుంది దేవుడు సిద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారే, వాళ్ళు సముద్రాన్ని చూశారు కానీ సముద్రము కింద వాళ్ళకేముంది? రూట్ ఉంది, దారి. మనం చాలాసార్లు తెలుసా సమస్యను చూస్తాం, సమస్య అమ్మో అమ్మో కాదు ఆహా అనాలి. చెప్పండి ఏమనాలి? అమ్మో అంటే ఏంటి అర్థం? అమ్మో పచ్చడా, దాని దగ్గర మళ్ళీ చికెన్ చూసి ఆహా. అమ్మో అని ఎప్పుడు అంటాం? పెద్ద చెప్పాలి. అమ్మో కష్టమైనప్పుడు ఆహా అని. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నమ్మదైనవాడు కదా. సమస్య వెనక, ప్రాబ్లం వెనక, సమస్య వెనక, కష్టం వెనక దేవుడు నీ కోసం గాడ్ ప్రిపేర్డ్ ఎ వే దట్ కెనాట్ బి సీన్. ఇప్పుడు మనం చూడకపోవచ్చేమో కానీ గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద వే. అర్థమవుతుందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం.